యా హలో అండ్ వెల్కమ్ టు ఆర్ఆర్ 444 ఆల్రౌండర్ మ్యాచ్ నెంబర్ 70 ఆర్సీబీ వర్సెస్ ఎల్ఐసి. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు మే 27న ఈవినింగ్ 7:30 PM ఎకానా స్టేడియంలో ఎల్ఐసి హోమ్ గ్రౌండ్ లో జరగబోతుంది అనమాట. లాస్ట్ మ్యాచ్ ఆఫ్ IPL 2025. ఈ మ్యాచ్ ఆధారం బట్టే మనకు సెకండ్ ప్లేస్ లో ఎవరు ఉంటారు, థర్డ్ ప్లేస్ లో ఎవరు ఉంటారు అనేది తెలిసిపోతుంది. ఒకవేళ మంచి రన్ రేట్ తో గెలిస్తే ఫస్ట్ ప్లేస్ కూడా వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఆర్సీబీ వాళ్ళకి. ఏ ప్లేస్ లో లీగ్ ని కంప్లీట్ చేసినా కూడా లీగ్ మ్యాచెస్ ని క్వాలిఫై ఆడే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలిస్తే క్వాలిఫై 1 ఆడే అవకాశం ఉంటుంది, లేకపోతే ఎలిమినేటర్ ఆడాల్సి ఉంటుంది అనమాట. అండ్ మనం ఎకానా స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం ఈ పిచ్ ఎలా ఉంటుందంటే చాలా మంచి బ్యాటింగ్ వికెట్ ఉంటుంది అండ్ అబోవ్ యావరేజ్ బ్యాటింగ్ వికెట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఈ పిచ్ పైన పార్ స్కోరే 200 ఉందని చెప్పాలి. మనం ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన వాళ్ళు గెలవాలంటే కనీసం 215-220 రన్స్ కొడితేనే, ఆ 15-20 రన్స్ ఎక్కువ కొడితేనే మాత్రమే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. లేకపోతే ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళకి చాలా కష్టం అనమాట గెలవడం. 190-200 అయితే ఇంకా చేజింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ యావరేజ్ స్కోరే 190 ఉందన్నమాట, పార్ స్కోర్ 200 ఉంది. మ్యాచ్ గెలవాలంటే 215-220 పెట్టుకుంటే మాత్రమే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఎవరైతే స్లో బౌలర్స్ ఉంటారో మీడియం ఫాస్ట్ బౌలర్స్ కి చాలా అనుకూలిస్తుంది అనమాట ఈ పిచ్. అండ్ మీడియం ఫాస్ట్ బౌలర్స్ కి అండ్ ఆ మీడియం ఫాస్ట్ బౌలింగ్ చేస్తూ ఇంకా ఎవరైనా స్లో వేరియేషన్స్ ఉన్న బౌలర్స్ అయితే ఖచ్చితంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే వాళ్ళు శార్దుల్ ఠాకూర్ ని తీసుకున్నారు ఎల్ఐసి వాళ్ళు. కాకపోతే తన ఎక్స్పెరిమెంట్ లో అక్కడ వర్క్ అవడం లేదనమాట. అతను లాంటి స్లో బౌలింగ్ ఉండి వేరియేషన్స్ ఉన్న బౌలర్స్ అయితే ఖచ్చితంగా ఈ పిచ్ అనేది సహకరిస్తారు అనమాట అలాంటి వాళ్ళకి. అండ్ స్పిన్ బౌలర్స్ కూడా మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ గేమ్ లోకి వస్తారు. అండ్ స్లో వేరియేషన్స్ ఉన్న స్పిన్నర్స్ కూడా ఇక్కడ వికెట్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇది ఒక స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ అనమాట. అండ్ డ్యూ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. టాస్ గెలిస్తే మాత్రం చేజింగ్ తీసుకునే అవకాశమే ఉంటుంది. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 215-200 కొడితే చేస్ చేయడం చాలా కష్టం అనమాట. అండ్ హెడ్ టు హెడ్ చూసుకున్నా కదా ఇప్పుడు దాకా వీళ్ళిద్దరు 5 మ్యాచెస్ ఆడారు. 5 మ్యాచెస్ లో కూడా 3 మ్యాచెస్ గెలిచారన్నమాట ఆర్సీబీ వాళ్ళు. 2 మ్యాచెస్ మాత్రమే ఎల్ఐసి వాళ్ళు గెలిచారు. అండ్ ఒక్క మ్యాచ్ మాత్రమే హెడ్ ఉన్నారు ఆర్సీబీ వాళ్ళు. చూద్దాం ఈ మ్యాచ్ ఏం జరుగుతుంది అనేది కూడా. అండ్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 లో ఏమైనా చేంజెస్ ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. హచెల్వుడ్ వెనక్కి రాబోతున్నాడు. అండ్ సాల్ట్ ఇదే లాస్ట్ మ్యాచ్ ఉండే అవకాశం ఉంటుంది. తన ప్లేస్ లో ఏమన్నా స్టెఫర్ట్ ని తెచ్చి ఆడిస్తారా ఇప్పటి నుంచే? ఈ మ్యాచ్ కొద్దిగా ఆడితే కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తుంది. మ్యాచ్ నెట్స్ లో ప్రాక్టీస్ చేసి మళ్ళీ వచ్చి ఆడడం వేరే, ఈ మ్యాచ్ మెయిన్ మ్యాచ్ ఆడి రావడం వేరే. కాబట్టి ఈ మ్యాచ్ ఏమన్నా స్టెఫర్ట్ ని యూస్ చేస్తారా? అండ్ టీమ్ డేవిడ్ కొద్దిగా ఇంజరీలో ఉన్నాడు. తన ప్లేస్ లో ఏమన్నా లివింగ్ స్టోన్ ని తెచ్చే అవకాశం ఉందా చూడాల్సి ఉంటుంది అనమాట. లివింగ్ స్టోన్ అయితే కొద్దిగా స్పిన్ వేరియేషన్స్, స్పిన్ బౌలింగ్ కూడా తను ఒక 2 ఓవర్స్ వేసినా కూడా సరిపోతుంది అనమాట. 1-2 ఓవర్స్ మధ్యలో ఎక్కడైనా స్పిన్ అలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. చూడాలి ఎలా ఉంటుంది. అండ్ కెప్టెన్ జితేష్ శర్మ ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఈ రోజు కూడా. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా మనకు పటిదార్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే మనకు విరాట్ కోహ్లీ సాల్టే ఓపెనింగ్ చేసి మనకు టీమ్ డేవిడ్ అవసరం లేదు, లివింగ్స్టన్ అవసరం లేదు, స్టెఫర్ట్ ని మేము కింద ఆడిస్తాం అనుకున్నా అలా అయినా ఆడేయచ్చు. లేకపోతే స్టెఫర్ట్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ వచ్చేసి సాల్ట్ ని ఇంకా పక్కన పెట్టేసి ఇట్లా అయినా చేసుకోవచ్చు అనమాట. లేదు ఈ మ్యాచ్ కంపల్సరీ గెలవాలి, మనం టాప్ 2 లో ఉండాలి, లాస్ట్ మ్యాచ్ అయినా పర్లేదు సాల్ట్ ని ఆడిచ్చి టాప్ 2 లో ఫినిష్ చేసి ఆ తర్వాత కలిసింటే మేము స్టెఫర్ట్ ని ఆడించుకుంటాం అంటే నేను అలానే చేయొచ్చు అనమాట. అండ్ మయాంక్ యాదవ్ ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది ఈ మ్యాచ్ కూడా. అండ్ జితేష్ శర్మ తన మార్క్ అయితే కనపడలేదు 1 వీక్ గ్యాప్ వచ్చినప్పటి నుంచి. అండ్ చూడాలి కునాల్ పాండే ఎలా బౌలింగ్ చేస్తాడు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. తన ఫార్మర్ టీం కాబట్టి చూడాలి. ఈ పిచ్ పైన చాలా మ్యాచెస్ ఆడాడు, ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ ఇక్కడే సన్ రైజర్స్ తో ఓడిపోయారు వీళ్ళు ఆర్సీబీ వాళ్ళు. చూడాలి ఎలా గ్రౌండ్ డైమెన్షన్స్ ని ఎలా ఉపయోగించుకున్నారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అండ్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 కి వస్తే మాత్రం సాల్ట్ స్లాష్ స్టెఫర్ట్ అని చెప్పొచ్చు. అండ్ విరాట్ కోహ్లీ, మయాంక్, పటిదార్, జితేష్, రొమారియో షెపర్డ్ అండ్ టీమ్ డేవిడ్ స్లాష్ లివింగ్ స్టోన్,
ఎస్‌జేఎల్, కునాల్ పాండ్యా అండ్ భువనేశ్వర్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా శ్రేయస్ శర్మ ఉండే అవకాశం ఉంటదనమాట. అండ్ ఎల్ఎస్‌జీలో ఏమైనా చేంజెస్ ఉంటాయా అంటే, ఖచ్చితంగా వాళ్ళకి గూడా దిగ్వేష్ రథి సస్పెన్షన్ తర్వాత టీమ్‌లోకి రాబోతున్నాడు. అండ్ తన ప్లేస్‌లో ఎవరిని తీసేసి ఎవరిని పెట్టుకుంటారా అని గూడా చూసుకోవాల్సుంటది. అండ్ శార్దూల్ ఠాకూర్‌ని ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉందా అంటే, తను ఒక స్లో వేరియేషన్స్ ఉన్న బౌలర్ కాబట్టి తనని అలానే పెట్టుకునే అవకాశం ఉంటదనమాట. షహబాజ్ అహ్మద్ ప్లేస్‌లో తెచ్చే అవకాశం ఉంటది. అండ్ అబ్దుల్ సమాద్ ఓకే. మంచిగానే పెర్ఫార్మ్ చేస్తున్నాడు. అండ్ ఈ మ్యాచ్‌లో మనకు సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అయిన యాడమ్ మార్క్రమ్ తన దేశానికి వెళ్ళిపోతాడేమో అని అనుకుంటున్నా. ఈ మ్యాచ్‌లో ఉండడేమో. యాడమ్ మార్క్రమ్ ప్లేస్‌లో పంత్ ఓపెనింగ్ వచ్చి ఇదొక లాస్ట్ మ్యాచ్. మంచి మ్యాచ్‌గా ఆడితే ఒకవేళ నెక్స్ట్ సీజన్‌కి అలాగే పెట్టుకునే అవకాశం ఉంటది. ఎందుకంటే 27 క్రోర్స్ పెట్టాడన్నమాట. 27 క్రోర్స్ పెట్టి తను మంచిగా ఆడకపోతే టీమ్‌కి చానా నష్టం గదా! తన్ని యాక్షన్ లేక వదిలి ఒకవేళ వాళ్ళే తెచ్చుకోవచ్చు. అన్ని క్రోర్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ తక్కువ రేట్‌కి ఓ 16, 20 ఒక 7 క్రోర్స్ తగ్గిపోయినా గూడా అదే 7 క్రోర్స్‌తో ఇంకొక మంచి ప్లేయర్‌ని కొనే అవకాశం ఉంటది కాబట్టి తన్ని యాక్షన్ లేక వదిలి మళ్ళీ తెచ్చుకునే ఛాన్సెస్ ఏమన్నా ఖచ్చితంగా చేస్తాడన్నమాట. ఇలాంటి మైండ్ సెట్ ఉంటది సంజీవ్ గోయంకాకి. అసలు మ్యాచ్ ఓడిపోతేనే గ్రౌండ్‌లోనే వచ్చి తిట్టడము, గ్రౌండ్‌లోనే నీకు దండం సామి అని చెప్పడం. ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. చూడాలి ఎలా ఉంటది ఈ మ్యాచ్ తర్వాత పెర్ఫార్మన్స్ అనేది గూడా. అదే ఈ మ్యాచ్‌లో మార్క్రమ్ ఉండడు గాబట్టి ఓపెనింగ్ వచ్చి ఏమన్నా ట్రై చేస్తాడా పంత్? మార్ష్‌తో పాటు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు. ఓకే. పర్లేదు దాని తర్వాత మనకు పురానో రావచ్చు. దాని తర్వాత మిల్లర్ రావచ్చు. మిల్లర్ లాస్ట్ మ్యాచ్ లేడు కాబట్టి ఈ మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్‌లో రావచ్చు. అండ్ బదోని, అబ్దుల్ సమాద్, శార్దుల్ ఠాకూర్, యావిష్ ఖాన్, దిగ్వేష్ రథి అండ్ విలియం మోరికి వీళ్ళందరూ ఉన్నారు గాబట్టి ఓకే. పర్లేదు నేను ఓపెనింగ్ వచ్చి ట్రై చేస్తాను. ఇది లాస్ట్ మ్యాచ్. ఒక 50, 60 రన్స్ కొట్టినా గూడా లాస్ట్ మ్యాచ్‌లో గూడా 2 సిక్స్‌లేమో కొట్టాడు. చూడాలి ఈ మ్యాచ్‌లో ఎలా పెర్ఫార్మ్ చేస్తాడనేది గూడా చూడాల్సుంటది. అండ్ ఆకాష్‌దీప్ బౌలింగ్‌లో అంతగా ఏం లేదనమాట. విలియం మోరికి లాస్ట్ మ్యాచ్ మంచిగా పెర్ఫార్మ్ చేసాడు. 3 వికెట్స్ తీసాడు. అండ్ ఈ మ్యాచ్ ఎలా బౌలింగ్ చేస్తాడనేది గూడా చూడాల్సుంటది. అండ్ ఏమన్నా సిద్ధార్థ్ మణిమారన్ని తెచ్చే అవకాశం ఉంటదా? చూసుకోవాల్సుంటదనమాట. ఒక్కడే స్పిన్ బౌలర్ ఉన్నాడు. చూడాలి. దిగ్వేష్ రథినే ఎంతసేపని తనొక్కడే ఎంతమందినైనా కట్టడి చేయగలడు జెప్పు. అవతల మనకు విరాట్ కోహ్లీ, మయాంక్ యాదవ్ అండ్ పటీదార్, జితేష్ వీళ్ళందరూ స్పిన్‌కి చిక్కేవాళ్ళే అన్నమాట. కొట్టడానికెళ్తారు. స్పిన్ బౌలర్స్‌కి ఔట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ దాంట్లో చూసుకుంటే మనకు దిగ్వేష్ రథి ఒకడే ఉన్నాడు కాబట్టి, ఏమన్నా ఇంకొక స్పిన్నర్‌ని సిద్ధార్థ్ మణిమారన్ని తెచ్చే అవకాశం ఏమన్నా ఉందా అనేది కూడా చూసుకోవాల్సుంటది. అండ్ మనకు ఎల్ఎస్‌జీ ప్లేయింగ్ 11 చూసుకుంటే మిచెల్ మార్ష్, పంత్ ఓపెనింగ్ చేస్తారు. అండ్ పురాన్, మిల్లర్, బదోని, అబ్దుల్ సమాద్ అండ్ షర్దుల్ ఠాకూర్, అవిష్ ఖాన్ అండ్ దిగ్వేష్ రథి, విలియం ఒరికే అండ్ ఆకాష్‌దీప్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆకాష్ సింగ్ వచ్చే అవకాశం ఉంటది. ఆర్ సిద్ధార్థ్ మణిమారన్ అయినా రావచ్చనమాట. అండ్ ఫైనల్ విన్నింగ్ ప్రిడిక్షన్‌కొచ్చేసరికి ఇంకా ఎల్ఎస్‌సీకైతే గెలిచినా, ఓడినా పోయేదేం లేదు గాబట్టి మనం లాస్ట్ 4, 5 మ్యాచెస్ చూసాము. క్వాలిఫై అయిన టీమ్స్ మొత్తం ఓడిపోయారు. ఈ మ్యాచ్ గూడా అలానే జరిగితే ఆర్‌సీబీ వి నెవర్ నో ఆర్‌సీబీ గూడా ఓడిపోవచ్చు. లేదు అనుకుంటే ఆర్‌సీబీ మాకు ఖచ్చితంగా టాప్ 2లో మేము ఆడాలి. క్వాలిఫైర్ 1 ఆడాలి అనుకుంటే మాత్రమే ఆహ్, ఆర్‌సీబీ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. వి నెవర్ నో ఏమైనా జరగొచ్చు. నేనైతే ఆర్‌సీబీనే గెలుస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళతో పోల్చుకుంటే వాళ్ళ బౌలింగ్ లైనప్ బావుంది. అండ్ బ్యాటింగ్‌లో చూసుకున్నా గూడా వీళ్ళకంటే వాళ్ళే బాగున్నారు. మిడిల్ ఆర్డర్ అయినా అంతా వాళ్ళే బాగున్నారన్నమాట ఆర్‌సీబీ వాళ్ళు. ఎందుకంటే బ్యాటింగ్‌లో చూసుకుంటే యువతల సాల్ట్, విరాట్ కోహ్లీ మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్న ఓపెనర్‌లు. అంటే యువతల మిచెల్ మార్ష్, మార్క్రమ్ మంచిగా పెర్ఫార్మ్ చేశారు. కాకపోతే ఈ మ్యాచ్‌లో మార్క్రమ్ ఉన్నాడు కాబట్టి ఒకవేళ చూసుకుందాం. ఆహ్, పంత్ ఓపెనింగ్ వస్తాడనుకో తనైతే మంచి ఫార్మ్‌లో లేడు. అండ్ మిడిల్ ఆర్డర్‌లో ఓకే. ఖురాన్ మంచిగా పెర్ఫార్మ్ చేశాడు. మనకు మిల్లరు, బదోని ఇంకా ఆటకే స్టాప్ అయిపోతుంది. ఇంక అబ్దుల్ సమాద్, శార్దుల్ ఠాకూర్ ఇంక వీళ్ళు గూడా ఆడతారనుకుంటే మనం ఏం చేయలేం. వాళ్ళతో పోల్చుకుంటే షెపర్డ్, లివింగ్‌స్టోన్, పటీదార్, జితేష్ వీళ్ళే మంచిగా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉందన్నమాట. అండ్ బౌలింగ్‌లో చూసుకున్నా గూడా భువనేశ్వర్ ఉన్నాడు. అండ్ అజల్‌వుడ్ గూడా బ్యాకొచ్చాడు. అండ్ ఎస్ దయాల్ ఉన్నాడు. మనకు స్పిన్ బౌలింగ్‌లో గూడా కునాల్ పాండే ఇసిరిసిరి కొడతాడు. ఈ పిచ్ పైన చానా అనుభవం ఉంటది. తనకు గూడా లాస్ట్ 2 సీజన్స్ ఎల్ఎస్‌జీ తరపున ఆడాడు గాబట్టి చూడాలి ఎలా పెర్ఫార్మ్ చేస్తాడనేది. నేనైతే పర్సనల్‌గా
ఆర్సీబీ గెలుస్తుందని అనుకుంటానా? మీ రేటింగ్ గెలుస్తుందని అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్‌గా గెస్ చేస్తారనేసి. అండ్ ఇప్పటిదాకా వీడియో చూసుంటే మాత్రం మీకు నచ్చిందనే అనుకుంటాను. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి క్రికెట్ లవర్స్ ఎవరైనా ఉన్నా. అండ్ లైక్ చేసి కొన్ని కామెంట్స్ చేసి నా వీడియోస్‌కి కొద్దిగా ఎంకరేజ్‌మెంట్ ఇవ్వండి. అండ్ థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్.